ఒకప్పుడు ఓ బ్యూటీ కుర్రాల ఆరాధ్య దేవత. చేసింది తక్కువ సినిమాలే, కానీ ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఆ హీరోయిన్ కెరియర్ మంచి ఫామ్లో ఉండగానే అనూహ్యంగా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత చాలా కాలం పాటు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఆ అమ్మడు లేటెస్ట్ ఫొటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు, ఏ మూవీస్లో మెరిసింది తెలియాలి అంటే వాట్స్ ద స్టోరీ. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన క్యూట్ లుక్స్ తో అద్భుతమైన నటనతో కుర్రకారు మనసు దోచుకున్న హీరోయిన్ రేఖా వేదవ్యాస్. ముఖ్యంగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆనందం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. ఇందులో ఆకాష్, రేఖా హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. అంతేకాదు మ్యూజికల్ సెన్సేషన్ కూడా అయింది. ఈ సినిమాలో తన చిరునవ్వుతో ప్రేక్షకులను మాయ చేసిన ఈ రేఖా ముత్తుకుమ్మ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేఖా వేదవ్యాస తెలుగులో ఆనందంతో పాటు దొంగోడు, ఒకటో నెంబర్ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్ వంటి వరుస విజయాలను అందుకుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషల్లో కూడా సుమారు 30కి పైగా సినిమాలో నటించి మెప్పించింది. కానీ యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు రాలేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా 2014 తర్వాత ఆమె వెండి తెరకు క్రమంగా దూరమయ్యారు. చాలా కాలం పాటు మీడియా కంటికి చిక్కని రేఖ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించడం అభిమానులను ఆందోళన గురిచేస్తుంది. వైరల్ అవుతున్న ఫోటోల ప్రకారం రేఖ చాలా బరువు తగ్గిపోయి కనిపిస్తున్నారని తెలుస్తుంది. ఒకప్పుడు బొత్తుగా ఎంతో కలగా ఉన్న రేఖా వేదవ్యాస్ ముఖం ఇప్పుడు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారింది. ఆమె గత కొంతకాలంగా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడిన ఆమె ఇప్పుడు కోలుకున్నారు. ఆరోగ్య కారణాల వల్లే ఆమె సినిమాలకు దూరమయ్యారని, చికిత్స తీసుకునే క్రమంలో ఇలా బరువు తగ్గారని సమాచారం. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె బెంగళూరులో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నట్లు సమాచారం. గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఆమె అప్పుడప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూనే ఉన్నారు.